హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడ స్వామివారి గానామృత సేవలో స్వామి అమ్మవార్లకు జీలకర్ర బెల్లం పెట్టించిన తర్వాత స్వామి అమ్మవార్ల ముందు అక్కడ ఉన్న దంపతుల చేతులను ఒకరి చేతిలో ఒకరి చేయి పెట్టించారండి. ఇప్పుడు స్వామివారి కళ్యాణ గడియ రానే వచ్చింది. అమ్మవార్ల మంగళసూత్రములను అందరికీ చూపించారు. నమస్కరించుకోమన్నారు. స్వామివారికి చూపించి ఇద్దరు అమ్మవార్లకి వెయ్యమన్నారు. అమ్మవార్ల కిరీటమును తీసి మంగళసూత్రములను వెయ్యమన్నారండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే అని ప్రతి స్త్రీ దండం పెట్టుకుంటుంది కదా అండి. ఇక్కడ అమ్మవార్లకి మంగళసూత్ర ధారణ సమయంలో అలా చెప్పుకున్నారండి. ఒక అద్దం చూపించి అద్దంలో స్వామి అమ్మవార్లను చూడమన్నారు. తలంబ్రాలను స్వామివారికి చూపించి అమ్మవారి ముందు పోపించారు. అలాగే అమ్మవారికి చూపించి స్వామివారి ముందు పొయ్యమన్నారండి. ఇక్కడ రాధాకృష్ణులు ఉన్నారు, అందుకని అక్కడ పోపించారండి తలంబ్రాలను. అక్కడికి వచ్చిన ముత్తైదువుల చేత కూడా తలంబ్రాలను స్వామి అమ్మవార్ల ముందు పోపించారండి. ఇంతకు మించిన భాగ్యం ఉంటుందా అండి? స్వామి అమ్మవార్లకు తలంబ్రాలను పోయటం నిజంగా అదృష్టమండి. జై శ్రీమన్నారాయణ భక్త బృందం వాళ్ళు స్వామివారి ఈ గానామృత సేవలో ప్రతి ఘట్టము సాంప్రదాయకంగానే జరిపించారండి. వారి వలన ఈ గానామృత సేవ మా అందరికీ తెలిసిందండి. ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా అండి, వారి కోసమే ఈ వీడియో అప్లోడ్ చేశానండి. ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.